నేలకు కూడా ఐడియల్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఒక మొక్క ఆరోగ్యవంతంగా ఎదగడానికి, దానికి పోషకాలు అందడానికి ఒక పరిస్థితులు ఉంటాయి, ఐడియల్ కండిషన్స్. ఐడియల్ కండిషన్స్ నుంచి నేల పరిస్థితులు కొంచెం ఎక్కువ తక్కువగా ఉన్నప్పుడు మనము సమస్యాత్మకంగా ఉన్నట్టుగా చెప్తాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే ఉదజని సూచి 6.5 నుండి 7.5 మధ్యలో ఉంటుందో దీన్ని తటస్థ స్థితి అంటారు. తటస్థ స్థితి అంటే న్యూట్రల్. 6.5 కంటే తక్కువ ఉండి ఎట్లయితే తగ్గుకుంటూ వెళ్తుందో యాసిడిక్ ఆమ్లత్వం పెరుగుతూ ఉంటుంది. ఆమ్లత్వం పెరగడం వల్ల ఏమవుతుంది, మనకు ఈ హెవీ మెటల్స్ కావచ్చు, ఓకేనా, మెటల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఎప్పుడైతే ఉదజని సూచి 7.5 కంటే ఎక్కువ పెరుగుకుంటూ పోతుందో మనకు ఇప్పుడు అక్కడ సలినిటీ వస్తుంది, అంటే క్షారత్వం పెరుగుతుంది. క్షారత్వం పెరగడం వల్ల కొన్ని పోషకాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆమ్లత్వము పెరిగినా కొన్ని పోషకాలు మొక్కకు అందుబాటులో ఉండే అవి సమస్యాత్మక నేలలుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే క్షారత్వం పెరుగుతుందో క్షారత్వం పెరగడం వల్ల కూడా కొన్ని పోషకాలు అనేటివి అందుబాటులో ఉండే నేల యొక్క భౌతిక, రసాయన అండ్ జీవ లక్షణాలు అన్నీ కూడా దెబ్బతింటాయి. కాబట్టి ఏ పరిస్థితి అయినా, ఇందులో ఏ పరిస్థితి ఉన్నప్పుడు కూడా వాటిని మనం సమస్యాత్మక నేలలుగా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమస్యాత్మక నేలలను మనం పునరుద్ధరించుకున్న తర్వాతనే మనం పంటలు వేసుకుంటే మనము పంట ఎదుగుదల బాగుంటుంది, మనకు ఉత్పాదకత వస్తుంది. కానీ సమస్యాత్మక నేలలలో పంటలు వేసుకోవడం వల్ల కావాల్సిన స్థాయిలో, ఆశించిన స్థాయిలో ఉత్పాదకత కూడా రాక రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది.